ఉపవాస ప్రార్థనల్లో మనకు ముఖ్యమైనది, అవసరమైనవి రెండు ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాలి. మొదటిది పశ్చాత్తాపపడడం మనం నేర్చుకోవాలి. మనం చేసింది మనకు రైట్ అనిపించవచ్చు, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో అలాగే మనం ప్రవర్తన చేయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకానొక దినాన అనేక మంది లేవి గోత్రానికి చెందినటువంటి అహరోను ఎవరైతే ఉంటాడో ఈ అహరోను గురించి సనుక్కోవడం ప్రారంభించారు. వాళ్ళు అనుకున్నది వాళ్ళకి కరెక్ట్ అనిపించుండొచ్చు. ఆ టైంలో వాళ్ళు అనుకుంటున్నారు, అహరోనుతోనే దేవుడు మాట్లాడుతాడా, మోషేతో దేవుడు మాట్లాడుతాడా, మాతో కూడా మాట్లాడదు కదా. ఇది వాళ్ళకి చాలా కరెక్ట్ అనిపించింది. కానీ ఆ దినాన దేవుడు ఒక ఎండిపోయినటువంటి కర్రను లోపల పెట్టమని చెప్పినప్పుడు దేవుడు అహరోను కర్రను చిగురింపజేశాడు. కాబట్టి మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది కరెక్ట్ అనిపించిందండి. మన జ్ఞాపకం చేసుకోవాలి, తక్కిన 10 మందికి ఇది కరెక్ట్ అనిపించవచ్చు, మనకు కరెక్ట్ అనిపించవచ్చు. బట్ దేవుడి వాక్యం ఏం చెప్తుంది, దేవుని వాక్యంలో యేసు ప్రభు ఎలా నడిచారు అనేది మనం ప్రామాణికంగా తీసుకున్న దినాన మన మనస్సు ఎలా ఉంటుందంటే క్రీస్తును అనుసరించిన మనస్సుగా ఉంటుంది. అప్పుడు మనం చేసిన తప్పులు ఒప్పుకుంటాం. కాబట్టి ఉపవాస ప్రార్థనలో మొదటిగా మనం చేసిన తప్పులు మనం ఒప్పుకోవాలి. రెండవదిగా నేను యేసయ్య కాడికి వచ్చానంటే యేసయ్య నన్ను బాగు చేసి పంపిస్తాడు. కాబట్టి మీరందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చారంటే అర్థం ఏంటంటే మీ మనసులో ఉన్నటువంటి మనవులు, విజ్ఞాపనలు ఇవన్నీ కూడా ఆయనకి చెప్పుకుంటే తిరిగి ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన గతించేలోగా దేవుడు మాకు ఇస్తాడు. ఇదే మన నమ్మకం. ఈ నమ్మకం ఎలాగుండాలంటే ఈ 40 దినాలు పూర్తయినా, తిరిగి మరో 40 దినాలు వచ్చినా, ఇంకొక 40 దినాలు వచ్చినా, ఈ 40 దినాల్లో నేను చేసిన ప్రార్థన వృధా కాలేదు, ఏదో ఒక దినాన నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే నమ్మకంతో, దృఢమైన విశ్వాసంతో మనం గనక ఈ 40 దినాలు మనం ఉంటే ఖచ్చితంగా దేవునికి మహిమే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా ఒక విషయంలో మనం ఇంకా పశ్చాత్తాపడకుండా ఉంటే పశ్చాత్తాపడదాం. రెండవది విశ్వాసంగా ప్రభువుని అడుగుదాం. ఖచ్చితంగా దేవుని యొద్ద నుంచి గొప్ప బహుమానం మనం పొందుకుందాం.